నందమూరి తారకరత్న మరణించి కరెక్ట్‌గా ఏడాది అయింది. ఈ నేపథ్యంలో తారకరత్న సమాధి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ నివాళి అందించారు. గత సంవత్సరం యువగళం పాదయాత్రలో భాగంగా తారకరత్న పాదయాత్రలో భాగం కావాలని కోరుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఆయన మరణం ఎవరు కూడా ఊహించలేనటువంటి విషయమే. గుండెపోటుతో ఆయన కుప్పకూలిపోవడం, ఆ తర్వాత కేవలం ఆయన 30 ఏళ్ల వయసులోనే ఇలా అందరి చేత కన్నీళ్లు పెట్టుకొని మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. సో, ఈ సందర్భంగా ఆయన మరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని అందరూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయితే తారక రత్న పడిపోయినటువంటి విజువల్స్ ఇప్పటికీ మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. తారక రత్న చివరిసారిగా నందమూరి కుటుంబానికి బాసటగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ కోసమే ఆయన ప్రాణాలు విడవడం చాలా బాధాకరమైన విషయం. ఎంతో భవిష్యత్తుంది. బంగారం లాంటి పిల్లలున్నారు. అలాగే తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, కుటుంబాన్ని సైతం కాదని తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ, ఆ తరువాత నందమూరి తారక రత్న తన బాబాయ్, అలాగే ఇంకా తన వాళ్ళతో కలిసి ఎన్నో రకాలుగా బాధ్యతగా అయితే తెలుగుదేశం పార్టీ కోసం రావాలనుకుని వచ్చారు. కానీ, ఏవి కూడా మారక ముందే ఆయన కళ్ళు మూశారు. ఈ నేపథ్యంలో శివునికి ప్రీతికరమైనటువంటి గత శివరాత్రి రోజునే శివైక్యం చెందారు తారకరత్న. ఈ విషయాలు తెలుసుకొని మన జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళి ఆయనకి సంబంధించినటువంటి అక్కడ సర్జరీస్ జరిగినప్పుడు కానీ వెళ్ళి ఎన్నో రకాలుగా ఆయన డాక్టర్స్‌తో కూడా మాట్లాడారు. ఏకంగా బెంగుళూరు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కూడా వచ్చారు. అంతేకాకుండా అక్కడ హాస్పిటల్‌కి సంబంధించిన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఏది కూడా కుదరలేదు. చివరికి ఆయన మరణంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబం దిగ్భ్రాంతి